అయినా వాళ్ళమ్మ ఇంట్లో లేదు. వాడికి ఈరోజు స్కూలు లేదు. కుదురుగా ఇంట్లో కూర్చోమంటే కూర్చునే రకము కాదు. విననే వినడు. దానికి బదులు వాణ్ణి తీసుకెళ్లి ఆ ఇంట్లో వదిలేస్తే రోజంతా లక్కీతో అయినా ఆడుకుంటాడు కదా. ఇంకేమీ ఆలోచించుకో. లక్ష్మి మేనేజ్ చేసుకోగలదనే నమ్మకం నాకుంది. జున్నును తీసుకెళ్ళు, ఏం పర్వాలేదు. ఏమైంది సంయుక్త? ఏంటి తినకుండా ఆలోచిస్తున్నావు? నాకు నిన్నటి నుంచి ఇండియా ఫుడ్ పెద్దగా నచ్చట్లేదు ఆంటీ. కారం తక్కువ ఉంటే ఉప్పు ఎక్కువ ఉంటుంది, ఉప్పు తక్కువగా ఉంటే కారం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ ఫుడ్ ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఒకసారి టేస్ట్ చేస్తేనే కదా తెలిసేది. ఎగ్జాక్ట్లీ ఆంటీ, భలే చెప్పారు. ఓకే, ఐల్ ట్రై. ఏంటలా ఆగిపోయావు? ఇండియన్ ఫుడ్ గొంతు దిగట్లేదా? ఇండియన్ ఫుడ్ గొంతులో దిగటం కాదు, నాలుగు మెదను టేస్ట్ బడ్స్ పులకరించిపోయాయి. మైండ్ బ్లోయింగ్ ఆంటీ. ఇంతకీ ఎవరు కుక్ చేశారు? నేనేనమ్మా. వావ్! ఇంట్లో పని మనుషులుండి కూడా మీరు వంట చేశారా? అందరికీ చేయనమ్మా. అయిన వాళ్ళు అనిపించినప్పుడు ఖచ్చితంగా చెయ్యకుండా ఆగను. నేను మీకు ఆయన దానిలా అనిపిస్తున్నానా ఆంటీ? చెప్పాను కదమ్మా, సాక్షాత్తు నా కోడలే నా ముందు కూర్చున్నట్లు అనిపిస్తోంది. కూర్చున్నది నీ కోడలే పెద్దమ్మా. నిజానికి అయిన దానివి అనే కంటే అంతకన్నా మించిన దానివి అంటే ఇంకా బాగుంటుంది. నా అత్తగారు నాతో ఎలా ఉండాలనుకున్నానో ఇప్పుడు మీరు అలా ఉన్నారు అత్తయ్య గారు. అప్పుడు మీ అభిమానాన్ని అందుకోలేకపోయాను. ఇప్పుడు అందుకుందామంటే పరిస్థితులు కట్టిన అడ్డుగోడ వెనక ఆగిపోతున్నాను. ఈ పాలకూర పప్పు వేసుకో, చాలా బాగుంటుంది. ఇదంటే మా కోడలికి చాలా ఇష్టం. అక్క, నీ చేదస్తం కాకపోతే ఈ అమ్మాయి లక్ష్మి పోలికలతో ఉంది అంతే. లక్ష్మి అలవాట్లు అభిరుచులు కూడా తినకుండాలని రూల్ లేదు కదా. అయ్యో ఆంటీ, నాకు కూడా పాలకూర పప్పు అంటే చాలా ఇష్టం. చూసావా దేవయాని, సంయుక్త కూడా మన కోడల అభిరుచులే ఉన్నాయి. అరవిందా, తను ఎంత మన కోడల్లా ఉన్నా తను నిజంగా కోడలైపోదు కదా. పర్వాలేదు అంకుల్, నన్ను మీ కోడలే అనుకోండి. ఇంకా నయం, కోడలని పిలవమనలేదు. నన్ను కోడలు అని పిలవాల్సిన అవసరం లేదు. ఆంటీ వాళ్ళ ఆనందం కోసం లక్ష్మి అని పిలిచినా చాలు. లక్ష్మియా? మీ వైఫ్ పేరు లక్ష్మినే కదా? అది అతని వైఫ్ పేరు, నువ్వు అతని వైఫ్ కాదు. నేను అతని వైఫ్ అవునా కాదా అనేది పక్కన పెద్దాం. ఆమెలో ఉన్నాను కాబట్టి ఆమె పేరుతో నన్ను పిలవడం
పెద్ద తప్పేం కాదే. ఈ అమ్మాయి ఏంటాంటీ ఇంత తేడాగా మాట్లాడుతోంది? జానుతో అక్క అనమంటోంది, అరవింద్ ఆంటీతో కోడలు అని పిలిపించుకుంటోంది. అసలు ఈ పిల్ల ఏం మాట్లాడుతుందో తనకైనా అర్థమవుతుందా? గుడ్డులో ఉన్న కోడి పిల్లకి కన్నెక్కడుందో కాలెక్కడుందో తెలియదన్నట్టు అమెరికా నుంచి వచ్చిన ఈ అమ్మాయికి కనీసం పిలుపులు పలకరింపులు కూడా సరిగ్గా తెలియవు అనుకుంటా. ఏంటో అంత తిక్కగా వాగుతోంది. టేస్టీగా ఉందని ఎక్కువ తినేస్తానేమోనని భయంగా ఉంది. ఐ లైక్ దిస్ ఆంటీ. ఇప్పటి వరకు మీ ఇంట్లో తప్ప ఇంకెక్కడ మన ఇండియన్ ఫుడ్ నాకు నచ్చలేదు. అలా అయితే రోజు నీకు మా ఇంటి దగ్గర నుంచే క్యారియర్ పంపిస్తానులే. అయ్యయ్యో, మీకెందుకులేండి ఆంటీ శ్రమ? పోనీ వచ్చి ఏకంగా ఈ ఇంట్లోనే సెటిల్ అయిపో, రోజు ఇక్కడే తినొచ్చు. వావ్ మనీషా, ఇట్స్ అ గుడ్ ఐడియా. నేను ఈ ఫుడ్ కోసమైనా ఈ ఇంట్లో హ్యాపీగా ఉండిపోవచ్చు. మంచి ఫుడ్ తింటున్నానన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీ అందరితో కలిసి ఉండే అవకాశం కూడా వస్తుంది. ఇక్కడే ఉంటాను అంటే మాకన్నా సంతోషించేవాళ్ళు మరొకరు ఉండరమ్మా. నువ్వు అన్నది బానే ఉంది, చక్కగా ఇక్కడే ఉండిపోవచ్చు కదా. మేడం, మీరు ఇక్కడే ఉంటానంటే నాన్నగారు ఏమంటారు? ఒక్కసారి ఆయన్ని కూడా అడిగి తెలుసుకోవడం మంచిది కదా. You're really great, Janu. ఇలా జాబ్ లో జాయిన్ అయ్యావో లేదో అలా పిఏ ఉద్యోగం మొదలు పెట్టేశావు. ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ మేడం. కానీ ఐ డోంట్ లైక్ వన్ థింగ్. వాట్స్ దట్ మేడం? ముందు నువ్వు ఈ మేడం అనేయడం మానేసి అక్క అని పిలువు చాలు. నీకు కూల్గా ఉంటుంది, నాకు కంఫర్ట్గా ఉంటుంది. ఓకే అక్క. నువ్వు చెప్పింది నిజమే. ఒకసారి డాడీని అడిగి తెలుసుకుందాం. ఏమంటారు అంకుల్? చెప్పాను కదమ్మా, నువ్వు మాతోనే ఉండిపోతే మా అందరికీ చాలా సంతోషం. ఒక మాట మీ నాన్నగారిని కూడా అడిగిస్తే సరిపోతుంది. సరే, ఇప్పుడే ఫోన్ చేస్తాను. హాయ్ అమ్మా, హాయ్ డాడ్. ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను డాడ్. హౌ ఇస్ యువర్ హెల్త్? ఇప్పుడు ఎలా ఉంది? నో ఐ యామ్ లిటిల్ బెటర్ అమ్మా. ఇంతకీ నువ్వెక్కడున్నావమ్మా? మిత్రానందన్ అని వైజాగ్ లోని ఒక మంచి ఇండస్ట్రియలిస్ట్ అని చెప్పాను కదా. వాళ్ళ ఇంటికి లంచ్ కి పిలిచారు, అక్కడికే వచ్చాను. ఓ దట్స్ గ్రేట్. డాడ్, ఈవిడ మిత్రానందన్ గారి మదర్, అరవింద గారు. నమస్తే అండి. ఓ నమస్కారం అండి. ఈయన ఫాదర్ జయదేవ్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. అది సరే కానీ డాడ్, ఒక చిన్న చిక్కు ప్రశ్న వచ్చింది, ఒక సమాధానం కావాలి. ఏంటమ్మా? డాడ్, అక్కడ బ్లూ సారీ కట్టుకుంది కదా, తన పేరు మనీషా. నాతో పాటు కాలేజ్లో చదువుకుంది. తానే ఆ విషయం గుర్తు చేసుకుని నాతో చెప్పింది. తాను కూడా వీళ్ళింట్లోనే ఉంటుంది. వీళ్ళందరితో పాటు నాన్న కూడా ఇక్కడే ఉండిపోమని ఒక్కటే గొడవ. నన్ను ఏం చేయమంటారు డాడ్? ఇది నీకు ఒక మంచి అవకాశం అమ్మా. నేను కూడా అదే అనుకుంటున్నాను డాడ్. అవకాశమా? అవకాశం ఏంటండి? ఏం లేదమ్మా, తనకి ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. పైగా ఇలా అందరి బంధువులతో కలిసి ఉండడం అంటే ఇంకా ఇష్టం. ఈ రెండు కోరికలు అమెరికాలో తనకి తీరలేదు. కనీసం ఇప్పుడైనా తన కోరిక తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. అలా అయితే
మీ అమ్మాయి మా ఇంట్లో ఉండడానికి మీకు ఎలాంటి అభ్యంతరం లేదు. నాకెలాంటి అభ్యంతరం లేదండి. పైగా ఒక్కతే ఆ బంగళాలో ఉండేదానికన్నా మీ అందరితో కలిసిమెలిసి ఉంటే నాకు కూడా నిశ్చింతగా ఉంటుంది. సార్, మీరు ఒప్పుకున్నట్టే కదా? ఒప్పుకున్నట్టేనండి. అలాగే. అమ్మా, నేను నీకు చెప్పిన మాటలన్నీ గుర్తున్నాయా? నువ్వు నీ జీవితంలో ఓడిపోకూడదు. ఎత్తుపల్లాల్ని దాటుకొని నీ గమ్యం నువ్వు చేరుకోవాలి. నీ నుంచి దూరమైనవన్నీ మళ్ళీ నువ్వు అందుకోవాలి. అర్థమైందా? అందుకే కదా డాడ్ ఇక్కడికి వచ్చాను. ఐ మీన్ అందుకే కదా ఇండియాకి వచ్చాను. ఆల్ ది బెస్ట్ అమ్మా. టేక్ కేర్. ఓకే, థ్యాంక్ యూ డాడ్. బాయ్. బై బై. ఇక నుంచి నువ్వు మాతోనే ఉండబోతున్నావు. నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. జాను, నువ్వు నాకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి. అందుకే స్పెషల్గా లేడీ పిఏగా నిన్ను పెట్టుకున్నాను. సో నువ్వు అక్కడ ఇక్కడ ఉంటానంటే కుదరదు. నువ్వు కూడా ఇక్కడికే షిఫ్ట్ అయిపో. అలాగే అక్క, నువ్వు చెప్పినట్టే చేస్తాను. దాట్స్ గ్రేట్. తినండి తినండి. జున్ను, మీ ఇల్లు వచ్చింది. మా ఇల్లా? అదేంటి బాబా, మా ఇల్లు మీ ఇల్లు అని మాట్లాడుతున్నారు? ఎవరిని ఎక్కడికి పంపాలో, ఎప్పుడు ఏ గూటికి చేర్చాలో ఆ దేవుడికి తెలుసు. ఇప్పుడు మీ అమ్మని తన గూటికి చేర్చాడు, తర్వాత నిన్ను కూడా ఈ ఇంటికి చేరుస్తాడు. బాబా, మిమ్మల్ని అడిగేది, ఈ ఇల్లు మా ఇల్లు ఎందుకు అవుతుంది? లక్కీని సిస్టర్లా అనుకుంటున్నావు కదా, తన ఇల్లు కూడా నీ ఇల్లని అనుకో. అందులో తప్పేముంది? లక్కీని సిస్టర్లా అనుకున్నానని సొంత సిస్టర్ అయిపోతుందా? అలా అని ఈ ఇల్లు కూడా నా సొంత ఇల్లు అయిపోదు కదా. కొన్ని ప్రయాణాలు ఎలాంటి గమ్యాలకి చేరుస్తాయో చెప్పలేం జున్ను. బాబా, నేను చిన్నపిల్లోడన్న సంగతి మర్చిపోయి పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడేస్తున్నారు. సరే సరే, లోపలికి వెళ్దాం పద. అదేంటి, మిత్ర అంకుల్కి మీకు పడదు కదా? నేనొచ్చేది మిత్రా అంకుల్ కోసం కాదు, నిన్న ఫంక్షన్లో అమ్మలాగా ఉన్న ఆంటీ కోసం. ఓ, ఆ ఆంటీ కూడా ఇక్కడే ఉన్నారా? అవును, అమ్మలాగా ఉందని నువ్వు పొరపాటున కూడా అమ్మ అని పిలవకూడదు. అమ్మలాగా నువ్వు తన్ని ఫీల్ అవ్వకూడదు. తన అమ్మ కాదని తెలిసిపోయింది కదా, తన్ని అమ్మ అని ఎందుకు పిలుస్తాను? నేను చిన్నపిల్లాడినే కానీ ఏమీ తెలియని పిల్లాడినైతే కాదు. జున్ను, సరే పద వెళ్దాం. ఓకే ఓకే. ఓ అర్జున్, హలో అర్జున్. హాయ్ సార్. ఎలా ఉన్నావు అర్జున్? బాగున్నానండి. కూర్చో. హాయ్ జున్ను, హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నాను. అర్జున్, నిన్నిలా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. మిత్ర, నువ్వు ఎప్పుడు చూసినా ఉప్పు నిప్పుల్లా కనిపిస్తూ ఉంటారు, కానీ అవేం పట్టించుకోకుండా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చెప్పాను కదా ఆంటీ, మేం వ్యాపారంలోనే ప్రత్యర్థులం, వ్యక్తిగతంగా కాదు. ఈ విషయంలో మిత్ర కూడా నీలాగే ఆలోచిస్తే బావుండు. మిత్ర పర్సెప్షన్లో కూడా పాయింట్ ఉంది అంకుల్. యుద్ధంలోకి దిగాక కత్తి తీసి యుద్ధం చేయాలి కానీ ఖాళీగా కూర్చుని కబుర్లు చెప్పకూడదు కదా. ఏంటి అర్జున్, కత్తి యుద్ధం అంటూ ఏవో కహానీలు చెప్తున్నావు? నీ గురించే మిత్ర.
నాతో గొడవ పడకుండా నీకు రోజు గడవదు కదా, దాని గురించే మాట్లాడుతున్నాను. ప్రత్యర్థి అన్నాక పోటీ ఉండాలి, శత్రువు అన్నాక సమరము జరగాలి. పోటీ పడేవాడు ఉంటేనే నాకు పట్టుదల పెరుగుతుంది మిత్ర. నువ్వెక్కడా తగ్గకు. నువ్వు తగ్గితే నాకు టైంపాస్ అవ్వదు. అక్క కంట్రోల్. అమ్మలాగా ఉందని నువ్వు పొరపాటున కూడా అమ్మ అని పిలవకూడదు. అమ్మలాగా నువ్వు తన్ని ఫీల్ అవ్వకూడదు. హే అర్జున్ గారు, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ సంయుక్త గారు. ఏంటి సంగతులు ఇలా వచ్చారు? మీ అపాయింట్మెంట్ కావాలి, సో అడుగుదామని వచ్చాను. అబ్బో, అపాయింట్మెంట్స్ తీసుకుని ఆ ప్రాజెక్ట్ కొట్టేయాలనే ప్లాన్లో ఉన్నట్టున్నాడు. చెప్తా. ష్యూర్. ఈ అమ్మాయి జాను, నా న్యూ పిఏ. ఇక నుంచి నా షెడ్యూల్స్ అన్ని తనే చూసుకుంటుంది. మీకు తను టైం ఇంటిమేట్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా మీ అపాయింట్మెంట్ కావాలి. వై నాట్ మిత్ర గారు, అవన్నీ జాను చూసుకుంటుంది. సరే సంయుక్త గారు, మేము వెళ్ళొస్తాం. యా, మంచిది. వెళ్ళొస్తామండి. అలాగే అర్జున్. అంకుల్. ఓ, గాడ్ బ్లెస్ యూ. బాయ్ అంకుల్. పదరాజును. మీరు వెళ్ళండి బాబా, నేను లక్కీతో ఆడుకుని వస్తాను. సరే, జాగ్రత్త. మిత్ర అంకుల్, ఇంతకీ లక్కీ ఎక్కడా? ఏరా, లక్కీ ఎక్కడుంటుందో తెలుసుకోవాలని అడుగుతున్నావా, లేక నాకు టెంపర్ పెంచాలని అడుగుతున్నావా? మీకు కొత్తగా టెంపర్ పెరగడం ఏంటి? ఎప్పుడు టెంపర్ మీద ఉంటారు కదా అంకుల్. వీడొకడు కంట్లో నరకలా తయారయ్యాడు. మిత్రా, చిన్నపిల్లోడితో నీకేంట్రా? జున్ను, లక్కీ పైన రూమ్లో ఉంది, వెళ్ళి ఆడుకో. తండ్రి కొడుకుల్ని దూరం చేశాననే బాధ ఇన్నాళ్ళు ఉండేది మిత్రగారు. కానీ భగవంతుడు మిమ్మల్ని ఇలా కలుపుతాడని అస్సలు అనుకోలేదు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎంతసేపు అయింది వచ్చి? ఇందాకే వచ్చాను. మీ అమ్మ కూడా మా ఇంటికి వచ్చింది, చూసావా? అయ్యో లక్కీ, తను మా అమ్మ కాదు, మా అమ్మలా ఉన్న ఆంటీ అంతే. అదేం కాదు, తను మీ అమ్మే. మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలీదా? తను నేను గుర్తుపట్టలేననుకున్నావా? ఏమో జున్ను, నువ్వు మీ అమ్మను గుర్తుపట్టావో లేదో గాని నేను మాత్రం మీ అమ్మను గుర్తుపట్టగలను. తను మా అమ్మే అయితే ఫంక్షన్లో మనల్ని ఎందుకు పలకరించలేదు? మనతో ఎందుకు క్లోజ్గా మాట్లాడలేదు? ఏమో జున్ను, దాని కారణం నాకు తెలీదు. కానీ తను మాత్రం మీ అమ్మే అని నాకు నమ్మకం కలుగుతుంది. ఒక చిట్టి ప్లాన్ వేసి ఆ విషయం తెలుద్దామా? వద్దు లక్కీ, ఆంటీని అమ్మ అని పిలిచి డిస్టర్బ్ చేయొద్దని అర్జున్ బాబా మరీ మరీ చెప్పారు. పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారో ఆలోచించాలని నువ్వే అంటూ ఉంటావు కదా. కొన్ని విషయాలు ఆలోచించాలి, కొన్ని విషయాలు మనమే పక్కన పెట్టాలి. ఏమో లక్కీ, నాకు అవన్నీ తెలీదు. నేను మాత్రం ఆంటీని డిస్టర్బ్ చేయకూడదని అనుకుంటున్నాను. నిజం తెలుసుకోవడానికి ఒక ప్రయత్నమే చేస్తున్నాం. అది తనని డిస్టర్బ్ చేసినట్టు ఎలా అవుతుంది? అయినా ఇవన్నీ ఎందుకు చెప్పు, సరదాగా నీతో ఆడుకోవడానికి వచ్చాను, ఆడుకుంటాను, సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాను. మధ్య మధ్యలో ఇలాంటి పెద్ద పనులు, పెద్దవాళ్ళు చేసే పనులు మనకు అవసరమా? పెద్దవాళ్ళందరూ మీ అమ్మని గుర్తుపట్టడం లేదనే కదా. చిన్నవాళ్ళమైనా మనం ప్రూవ్ చేయాల్సి వస్తుంది. నాకెందుకో ఇవన్నీ వద్దనిపిస్తుంది లక్కీ.
జున్ను, ఈ ఒక్కసారికి నా మాట విను. ఇది ఎలాగైనా మీ అమ్మని ప్రూవ్ చేస్తాను. పద చెప్తాను. మనీషా, ఒక్కోసారి అర్థం పర్థం లేని పనులు చేస్తావేంటి? ఏ విషయం గురించి మాట్లాడుతున్నారా ఆంటీ? ఆ సంయుక్తని ఇంట్లో ఉండిపో, వాకిట్లో కూర్చో అని నోటికొచ్చిన సలహాలన్నీ ఎందుకిచ్చావు? ఇప్పుడు చూడు, ఆ సంయుక్త ఈ ఇంట్లోనే ఉంటానంటుంది. దానికి తోడు ఆ జాహ్నవిని కూడా ఈ కొంపలో ఉండేలా చేసింది. ఆ జాహ్నవిని ఒకసారి చూస్తేనే నాకు ఒళ్ళొంత మండిపోతుంది. అలాంటిది ఇప్పుడు రోజంతా దాని మొహం చూస్తూ కూర్చోవాలా?